నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న, డివిజన్ కార్యదర్శి రవిత సహా 208 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, హోంమంత్రి విజయ్ శర్మ, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ సమక్షంలో తమ ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 110 మంది మహిళలు ఉన్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సహా 4 దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు, 1 రీజనల్ కమిటీ సభ్యులు, 21 మంది డివిసిఎం సభ్యులు, 61 మంది ఏరియా కమిటీ సభ్యులు, 98 మంది పార్టీ సభ్యులు, 22 మంది పిఎల్జిఏ ఆర్పిసి సభ్యులు ఉన్నారు. వీరు మొత్తం 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో 19 AK-47 రైఫిల్స్, 17 SLR రైఫిల్స్, 23 ఇన్ఫోసిస్లు, 36 రైఫిళ్లు, 303 11 BZL, 4 కార్బైన్లు, బోర్ షాట్ గన్లు 41, ఒక పిస్టల్ ఉన్నాయి. 3 రోజుల కిందటే కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు 61 మంది మావోయిస్టులతో కలిసి గడ్చిరోలి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. తర్వాత మరో కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు అలియాస్ రూపీష్ కూడా లొంగుబాటును ఎంచుకున్నారు. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదికి ఆవల ఉస్పారి ఘాట్ వద్ద సమావేశమై అక్కడి నుండి బయలుదేరారు. సుమారు 140 మంది మావోయిస్టులు బయలుదేరగా వీరికి రక్షణగా కేంద్ర సాయుధ బలగాలు చేరుకున్నాయి. గురువారమే వీళ్లు లొంగిపోయినట్లు రూపీష్ ప్రకటించారు. వీరందరినీ జగదల్పూర్ తీసుకెళ్లి శుక్రవారం లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఒకేసారి పోలీసుల ముందు లొంగిపోవటం, ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవటానికి ముందుకు రావడంతో ఇదొక చారిత్రాత్మక ఘటనగా అధికారులు అభివర్ణించారు. దీంతో మావోయిస్టుల లొంగుబాటు సరికొత్త రికార్డులను సృష్టించింది. భారతదేశంలో వామపక్ష తీవ్రవాద సంస్థ నుంచి లొంగుబాటు వలసలు పెరగటం గొప్ప చరిత్రేనని ప్రభుత్వాధినేతలు ప్రకటించారు. అయితే తమది లొంగుబాటు కాదని, ప్రభుత్వం పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలవటానికి సిద్ధమయ్యామని వాసుదేవరావు అన్నారు. తమ ఆయుధాలను అప్పగించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి కలవాలని నేను, మా సహచరులు నిర్ణయించుకున్నాం. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్ను కాంట్రాక్ట్ చేయండి. ఇది లొంగుబాటు కాదు, శాంతియుత పోరాటానికి మార్పు మాత్రమే. ప్రభుత్వం మా షరతులకు అంగీకారం తెలిపింది. ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు, వారందరికీ జోహార్లు అని ఆసన్న భావోద్వేగం వ్యక్తం చేశారు. అడవులు ఇక మనల్ని రక్షించలేవు, ఇప్పుడు తిరిగి జీవనాన్ని పునర్నిర్మించుకుందామని ఆయన అన్నారు. చారిత్రాత్మకమైన రోజు అని సీఎం మాట్లాడారు. साथियों को हमारा जो साथी लोग है जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया, इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है, जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते, जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रहे. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं, ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे ये जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ.
आप लोग इसमें कांटेक्ट कर सकते। कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर। इस प्रक्रिया में आना चाहिए तभी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ, इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते। मुझे ऐसा कोई कॉमरेड्स कांटेक्ट कर सकते करके मैं आशा कर रहा हूँ, साथियों से अपील भी कर रहा हूँ। మావోయిస్టుల లొంగుబాటు ఛత్తీస్గఢ్కే కాదు మొత్తం దేశానికే చారిత్రాత్మకమైన రోజని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి అభివర్ణించారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులను ప్రశంసించారు. రాజ్యాంగంపై నమ్మకం చూపిస్తూ పెద్ద సంఖ్యలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి చేరనున్నట్లు తెలిపారు. ఆయుధాలు వదిలి లొంగిపోయే నక్సలైట్లను తాము స్వాగతిస్తున్నామని, అలాగే నైపుణ్యం పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో ఆసన్న సహా 208 మంది మావోయిస్టుల లొంగుబాటును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతించారు. నక్సల్స్ నుంచి అబూజ్మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాల విముక్తి పొందాయని ప్రకటించారు. దక్షిణ బస్తర్లో కూడా శాంతిని స్థాపిస్తామని వెల్లడించారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఎవరో కాదు, తెలంగాణ పోరుగడ్డ బిడ్డ. ములుగు జిల్లా పోలోనిపల్లి గ్రామం జన్మస్థానం. పాలిటెక్నిక్ విద్యార్థి. చదువు పూర్తి చేసిన తర్వాత 1991లో పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. గత 30 ఏళ్లుగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. అనేక మావోయిస్టు మిషన్స్లో బాంబుల స్పెషలిస్ట్గా ప్రధాన పాత్ర పోషించారు. 1999లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య, 2000లో మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య, 2003లో అలిపిరిలో నారా చంద్రబాబు నాయుడుపై దాడి తదితర కేసుల్లో ప్రధాన నిందితుడు. ఆసన్న లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడినట్టేనని, దేశవ్యాప్తంగా శాంతి చర్చలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో 336 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ ప్రభావం ఉండగా ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైంది. ఈ ఘటనతో బస్తర్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.